హాయ్ అండి, లాంగ్ వీడియో పెడతానని చెప్పాను కదా. చూడండి, షష్ఠి రోజు ఇలా ఉంది. మీరు వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే వెళ్ళిపోవాలండి. మేము ముందు రోజే వెళ్ళాము. ఈ వీడియో నేను 5:30కి తీసాను. చూడండి, అస్సలు భక్తులతో అయితే గుడి ఖాళీ లేదండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అల్లవెల్లి మల్లవరం. మేము మల్లవరం వెళ్ళాము. మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, లోపల కూడా పోస్టర్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటారండి స్వామివారు. బయట వచ్చేసి ఈ క్యూ లైన్ అంతా కూడా బయట అండి. మొత్తం రోడ్డు మొత్తం నిండిపోయారు లైన్తో. లోపల ఇక్కడ నాగుల చీర కట్టుకుని నిద్రించే ప్రదేశం అక్కడే కనిపిస్తున్నారు కదండి. దాని వెనకాల ఇంకా 2 రూమ్స్ ఉన్నాయి. మేమైతే ముందు రోజు రాత్రి వెళ్ళడం వల్ల 12:15కి లేచి బ్రష్ అన్నీ చేసి కోనేటిలో స్నానం చేసి నాగుల చీర కట్టుకుని ఆ ప్రదేశంలో నిద్ర చేసి దర్శనం చేసుకుని 4:15కి బయటకు వచ్చామండి. అంటే అంతమంది జనం ఉన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. కోనేరు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, అదేనండి కోనేరు. తర్వాత ఇలా దీపాలు అవి వెలిగిస్తున్నారు. ఒక పక్కన స్నానం చేస్తున్నారు. చూడండి, ఇక్కడి నుంచి కూడా నేను చూపిస్తున్నాను ఎంతమంది ఉన్నారు అనేది. ఈ కోనేటిలోనే ఆ సర్పం అనేది స్నానం చేసి శివునికి చుట్టి ఉండేవారంటండి. అలాగే నాగప్రతిమని లోపల ప్రతిష్ఠించారు ఊరిలో వాళ్ళు. గుడి అయితే ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రసాదంగా రవ్వ లడ్డు, నార్మల్ లడ్డు, పులిహోర అమ్ముతున్నారండి. 4 లడ్డూలు వచ్చేసి 50 రూపాయలు. ఇక్కడే మనకి నాగుల చీర, అలాగే మగవారి కోసం పైన టవల్ అనేది కూడా అమ్ముతున్నారు. చూడండి, బయట చూపిస్తున్నాను. నేను కూడా శారీ అక్కడే తీసుకున్నానండి. నాకు అక్కడే దొరికింది. మీకు వీలైతే మీ ఊరి నుంచి తెచ్చుకోండి. ఎందుకంటే మార్నింగ్ ఈ టైంకి అయితే శారీస్ అసలు లేవండి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా టవల్తో వెళ్ళారు వాళ్ళు. మీరు ఇంటి దగ్గర ఒక శారీని కూడా తెచ్చుకోండి డ్రెస్తో పాటు. పువ్వులు, అలాగే షష్ఠి కదండి, ఇక్కడ అన్ని రకాలు అన్నీ అమ్ముతున్నారు. బొమ్మలు, చిన్నపిల్లలకి టాయ్స్. నేను వెళ్ళేటప్పుడు రూట్ అంతా చూపిస్తాను చూడండి. నైట్ అసలు రూట్ కుదరలేదు. ఇవన్నీ టెంట్స్ వేశారండి. నేను చూపించింది ఒక్క సైడేనండి. చాలామంది జనం ఉన్నారు. మధ్య మధ్యలో ఆవులు, అలాగే ఎడ్ల బండ్లు కూడా కనిపించాయండి ఊర్లో. నేను ఇవన్నీ అక్కడి నుంచి మేము తిరిగి వచ్చేటప్పుడు ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను మీకోసం. అలాగే వెళ్ళే దారి ఎలా ఉంది అనేది కూడా వీడియో తీశాను చూడండి. నైట్ అయితే అస్సలు చీకటిగా ఉండడం వల్ల ఏమీ కనిపించలేదండి. అప్పుడు నేను తీయలేదు. ఇప్పుడు మేము ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం కాబట్టి చూపిస్తున్నాను చూడండి. కార్ అనేది లోపల పార్క్ చేసుకున్నాము. మీకు వీలైతే మీ దగ్గర వెహికల్ ఉంటే వెహికలే తీసుకుని రండి. ఎందుకంటే ఊరు అనేది లోపలికండి. ఆటోస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే భక్తులు ఎక్కువగా వస్తున్నారు కదా. ఈ లైన్, ఈ దారి అంతా కూడా ఏదైతే ఉందో మొత్తం అందరూ భక్తులు నడుస్తున్నారు. చూడండి, నేను చూపిస్తాను ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది వెళ్తున్నారు అనేది. ఎన్ని కార్స్ ఆగినాయో చూడండి ఒక్కసారి. మీరు కారు అనేది మేమే కారు దూరంగా పార్క్ చేసామండి. ముందు రోజు వెళ్ళినా సరే మాకన్నా ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళు ఈ ప్లేసెస్లో కారు అనేది పెట్టుకుని గుడి దగ్గరికి వచ్చారు. రూట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి. 1 వే. చిన్నగా ఒకవైపు పొలాలు, ఒకవైపు మొక్కలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రూట్ కొంచెం స్పీడ్ చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు వీడియో బోర్ కొట్టకుండా స్పీడ్ చేసి చూపిస్తున్నాను. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూసారా వెదర్ ఎలా ఉంది అనేది నేను చూపిస్తున్నాను. అప్పటికే 6:30 అయిపోయింది. అంటే మేము బ్యాగ్స్ అన్నీ తీసుకుని మా వెహికల్ దగ్గరికి రావడానికి, ఎందుకంటే దూరంగా పార్క్ చేసాం కదండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నాగుల చీర, అలాగే టవల్, ఈ రెండు కూడా మర్చిపోకుండా తీసుకుని వెళ్ళండి. అలాగే ఇంకొక పేరు అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి. ఎవరైతే ఓన్ వెహికల్స్లో వస్తారో వాళ్ళు. రూట్ అంతా చూడండి. రూటు ఎందుకు చూపిస్తున్నాను అంటే తెలియని వారి కోసమేనండి. మేము కూడా ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని మధ్యలో